తొమ్మిదో అధ్యాయము 89వ అధ్యాయము 28, 29 వచనములో చదువుకున్నాం. నా కృప నిత్యము అతనికి తోడై ఉండును. చూడండి, దేవుని కృప, దేవుని మందిరము విలువని తెలుసుకోండి. దేవుని మందిరం విలువ తెలిస్తే కనుక నువ్వు దీవించబడతావు. దేవుని మందిరం విలువ ఒక్కసారి నువ్వు గ్రహించగలిగితే కనుక నువ్వు ఆశీర్వదించబడతావు. నాదా, దేవుడు మందిరములో ఏ వాక్ అందించాడో అదే పట్టుకెళ్ళి ప్రవక్త దావీదుడికి అందించాడు. అది అంగీకరించాడు, పశ్చాత్తాపడ్డాడు, దీవించబడ్డాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడి మందిరంలో ఉన్నవాడు దేవుని స్వరాన్ని వినిపిస్తున్నాడని, దేవుని స్వరం వినటానికి నువ్వు రావాలి. కానీ ఏదో చందాలు అడుగుతున్నారు, చందాలు వేయటానికి కాదు మనం వచ్చేది. నా జీవితాన్ని మారుస్తున్నాడు, నా బతుకుని మారుస్తున్నాడు, నా నడకను మారుస్తున్నాడు, నా ప్రవర్తనను మారుస్తున్నాడు అనే ఉద్దేశం దేవుని మందిరంలో అడుగులు పెట్టడం నేర్చుకోవాలి. దేవుని మందిరం మీద మొక్కు కోరుకున్నది ఎందుకు? నీకు మొక్కు ఎందుకు ఉంటుంది అంటే, నీకు ఆశ ఎందుకు వస్తుందంటే, దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాలి అని నీకు కలుగుతోంది అంటే, నా దేవుడు నా జీవితాన్ని మారుస్తున్నాడు, నా జీవితాన్ని మలుస్తున్నాడు. ఏముంది? 89, 28, 29 వచనం. చూసారండి, దేవుని మందిరంలోకి మనం ఎందుకు వస్తున్నాము? దేవుని మందిరంలో మనం ఎందుకు మోకరిస్తున్నాము? దేవుని మందిరంలోకి ఎందుకు వస్తున్నామంటే, నువ్వు అంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి వస్తున్నావండి. దేవుని మందిరంలోకి నువ్వు అంత ప్రేమిస్తున్నావు కాబట్టి వస్తున్నావు.